ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా కూడా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశం మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని కదిలించండి, అప్పు అప్పు అప్పు. దేవునికి మహిమ. ఎందుకంటే చాలామంది అంటున్నారు, ఇంట్లో వస్తువు కొన్నా ఈఎంఐ తీసుకొని కొన్నానండి, అప్పు చేసి పప్పు కూడు. ఎందుకు ప్రియ సోదరుడా, సహోదరి? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము అప్పు ఇచ్చేవారికి ఉండాలి. ఎప్పుడు మన చేతులు దేవుడు ఎలా ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేగాని ఇలా అనొద్దు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వెప్పుడు ఇలా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, కానీ ఇలా అనకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా ఉండాలి అంటే అప్పు ఇచ్చే వ్యక్తిగా దేవుడిని ఉంచాలనుకుంటున్నావా? అయితే ఏం చేయాలి? రండి మరి వాక్య భాగంలోకి వెళదాం. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇక్కడ ఏమని సెలవిస్తుంది చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లుగా నిన్ను ఆశీర్వదించెను గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అయ్యా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ వాక్యం వింటున్నప్పుడే బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సోదరి సోదరులారా, మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఎప్పుడు అసలు అప్పు ఎలా ఇస్తావు? అప్పు ఎందుకు చేయవు? అప్పు చేయకుండా ఎలా అంటే వాక్యం భాగంలో ఉంది, దేవుని మాట విన్న ఎడల. ఈ బైబిల్లో ఉన్న దీవెనలన్నీ నీ మీదకి రావాలి అంటే, నువ్వు దీవెనకరంగా ఉండాలి అంటే, మరి క్రైస్తవ బిడలారా, కొంతమంది చూడండి, ఎవరిని కదిలించిన ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం వింటున్నారు, చూసిన తర్వాత ఫోన్ కాల్ చేస్తుంటారు. అయ్యా, నాకు 5 లక్షలు అప్పు ఉందయ్యా, 10 లక్షలు అప్పు ఉందనేవాడు కొంతమంది వడ్డీలు కట్టలేకపోతున్నాం అనేవాడు కొంతమంది. ప్రియమైనటువంటి సోదరుడా, అసలు అప్పు ఎందుకు చేస్తున్నావు? కొంతమంది జీవితాల్లో అప్పు చేయడానికి కారణం, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు చేతులతో ఇల్లు ఓడబెరుకునని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కుటుంబంలో కష్టపడుతున్నారు చాలామంది, భార్యాభర్తలు కష్టపడుతున్నారు. కుటుంబాన్ని జ్ఞానముతో కట్టుకునేది స్త్రీ చేతిలో ఉంటుంది. పురుషుడు సంపాదించి తీసుకొచ్చిన తర్వాత జ్ఞానముతో ఎలా మసులుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, వీటిని ఎలా జ్ఞానంతో ఈ కుటుంబాన్ని నడిపించుకోవాలి, స్త్రీ జ్ఞానంతో కుటుంబాన్ని నడపాలి. ఎందుకంటే మాకు తెలిసిన ఒకళ్ళు, ఆ తల్లిగారు కువైట్ వెళ్ళి సంపాదించి ఇల్లు కట్టించారు. ఆమె కువైట్లో ఉండి పిల్లలకు డబ్బు పంపిస్తున్నారు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆ కొత్త కోడలు వచ్చింది, కొత్త కోడలికి ఇల్లంతా అప్పచెప్పిన తర్వాత అత్తగారు అనుకుంది, నా కోడలు కరెక్ట్గా మంచిగా చూసుకుంటారు. ఈమె వచ్చేలేకే అప్పులు బోల్డ్ చేసేసింది. ఏంటంటే కనబడ్డాయన్నీ, రోడ్డు మీద వెళ్ళే ప్రతి వస్తువు ఏది వదలదు, అన్నీ కొనేది. తర్వాత చక్కగా ఖరీదైన శారీస్, జల్సాలకు ఎక్కువైపోయి ఉన్న ఇల్లు కూడా చివరికి అమ్మేసుకునేటట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఎలా ఉందంటే చివరికి అప్పులో వచ్చి ఇల్లు ఏలం వేసే పరిస్థితి వచ్చేసింది. ఎంత బాధాకరం అండి. ఆమె తర్వాత వచ్చి లబోదిబో మొత్తుకొని ఏడుస్తూ, అయ్యో నేను కష్టపడి ఎక్కడో దూరదేశం వెళ్ళి సంపాదించుకుని ఇల్లు నిలబెడితే మా కోడలు వచ్చి ఉన్న ఇల్లు అమ్మేపించింది. కారణం ఏంటంటే కుటుంబాన్ని కట్టుకునే విధానం తెలియక. క్రైస్తవ సోదరులారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక జ్ఞానంతో కుటుంబాన్ని నువ్వు కట్టుకునే స్థితి నీకుందా? ఎందుకు అప్పులు పాలవుతున్నావు? చాలామంది జీవితాలు లగ్జరీలకు వెళ్ళిపోతున్నారు. మరి ఉన్న దాంట్లో జ్ఞానంతో పొదుపుతో ఈ సంసార జీవితం నడిపించుకుందామని ఉండదు కొంతమందికి. అప్పు చేస్తే బంగారాలు కొనాలి, లేకపోతే అప్పు చేస్తే ఏదో ఒక వస్తువు కొనాలి. ఎందుకంట దేవుడు ఇచ్చిన రోజు ఇస్తాడు. దీనివల్ల చివరికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది తెలుసా? ఈ అప్పులు కట్టలేక ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది ఈఎంఐ ఇవి కూడా తర్వాత కట్టాలి. తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, కట్టేటప్పుడు మళ్ళీ చాలా బాధ. కొంతమందికి ఇదిగో ఈ తారీఖు వచ్చేది కట్టపోతే మొత్తం వాళ్ళకి సివిల్ పడిపోతుందనో, లేకపోతే దీనివల్ల ఏదో ఒక ఇంటి మీదకి వచ్చి దాడి చేయటమనో రకరకాలుగా ఉంటాయి కదా. దీనిని బట్టి ఫోన్లు స్విచ్ ఆఫ్ వేసుకోవటమో, కనబడకుండా వాళ్ళు తిరగటమో. ఎందుకంత బాధ? ఈరోజు క్రైస్తవ బిడలారా, జాగ్రత్తగా నీ కుటుంబ జీవితాన్ని కట్టుకుంటున్నారా?
దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ద్వితీయోపదేశకాండంలోనే 28వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమున తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుని మాట వింటే, దేవునికి లోబడి, దేవునికి నమ్మకంగా జీవించి, దేవుని దగ్గర యథార్థంగా ఉంటే ఇక్కడ ఏమంటున్నారంటే అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. కొంత విధంగా చూడండి, కొన్ని కుటుంబాల్లో మరి ఇవి ఎంతోమంది పాడైపోతున్నారు. ఈరోజు త్రాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలైపోతున్నాయి. త్రాగి ఎంతో జల్సాలు చేసుకొని భార్య పిల్లలని మరి చూడకుండా వదిలేస్తే, ఎందుకంటే ఒక కుటుంబంలో భార్య భర్తలు విడిపోవాలన్నా డబ్బే, స్నేహితులు పాడైపోవాలన్నా డబ్బే, ఇద్దరు స్నేహాలు చెడిపోవడానికి కూడా డబ్బే కారణం. అన్నదమ్ముల మధ్య కూడా చిచ్చు పెట్టేది డబ్బు. ఈరోజు ఈ డబ్బు మనుషులు ఎంతో ధనాశ సమస్త విధమైన కీడులకు మూలం అంటుంది. తర్వాత ఈ డబ్బు వల్ల కుటుంబాల్లో కూడా విభేదాలు వస్తున్నాయి. సొంత అన్నదమ్ములు డబ్బుని దేనికైనా వెనకానివ్వట్లేదండి. ఈ డబ్బు ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడదు డబ్బు. కొంతమంది 100 రూపాయల కోసం కూడా ప్రాణం తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవ సోదరులారా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ డబ్బు కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నావా? ఆ డబ్బు ఎంతో చెడగొడుతుందండి. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ దేవుని మాట వింటే, దేవునికి లోబడితే నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడతా, లోపలికి వచ్చినా దీవించబడతా. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ సోదరులారా, ఈరోజు నువ్వు దేవునికి లోబడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? 6 దినాలు కష్టపడి 7వ రోజు నాకు ఇవ్వమంటే కొంతమంది ఈరోజు కూడా దేవుని ప్రక్కన పెట్టేసి డబ్బు సంపాదన కోసం పరిగెత్తుతున్నారు. డబ్బు కోసం పరుగులైతే చివరికి కుష్టు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథం మనకి గెహజీ కనిపిస్తున్నాడు. ధనాశ సమస్త విధమైన కీడులకు మూలమని చెప్తే, ధనం కోసం తన గురువు దైవజనుడు నాకు అక్కర్లేదా, నాకు అన్నీ ఉన్నాయి పర్వాలేదు వెళ్ళిపో అని చెప్తే, కుష్ఠరోగం బాగైపోయి నయమాను దైవజనుడి దగ్గరికి కొంత బంగారము, వెండి, వస్త్రాలు ఇవన్నీ తీసుకోయ్యా, తీసుకోమంటే దైవజనుడు అన్నాడు నాకు అక్కర్లేదయ్యా, వెళ్ళి పర్వాలేదు వెళ్ళంటే తను అనుకున్న ఇతనికి డబ్బు మీద ఆశ పుట్టింది. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఈ వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకోవాలి. చూద్దాం దేవుని వాక్యములో మరి సామెతల గ్రంథం 22వ వచనం కూడా చదవండి. ఐశ్వర్యవంతులు పేదల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయువాడు అప్పిచ్చిన వారికి దాసులు. అదిగో చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉంది. అప్పు చేసిన వాడు అప్పిచ్చిన వాడికి దాసుడే. ఎలాగంటారా? ఎందుకంటే ఈ అప్పిచ్చిన వ్యక్తి ఎన్నో రకాలుగా ఇతని మీద ఏలుబడి చేయాలని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పు ఇచ్చాడు కాబట్టి అతనికి దాసులుగా ఉండాలి, ఆయన చెప్పినట్టు వినాలి. ఎందుకంటే అప్పు తీర్చే వరకు, నా అప్పు తీర్చే వరకు నువ్వు నాకు దాసులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ప్రవక్త ఆయన ఏం చేశాడంటే అప్పు చేసి చనిపోయాడు. ఆయన అనుకున్నాడు ఏదో కుటుంబ పరిస్థితుల వల్ల అప్పు చేసుకొని అప్పు ఎలాగ తీర్చుకుందాం అనుకున్నాడు అంటూ, ఈలోపు చనిపోయాడు అప్పు తీరకుండానే. ఇంటికి భార్య పిల్లలకి ఏం మిగిల్చాడంటే అప్పు మిగిల్చేశాడు. ఆమె చాలా లబోదిబో మొత్తుకుంటుంది. చివరికి ఈ అప్పుల వాళ్ళు కూడా వచ్చారు ఇంటి మీదకి. ఈయన మంచివాడే, భక్తిపరుడే, కానీ ఆయన చేసిన పని ఏంటంటే అప్పు. ప్రియమైనటువంటి సోదరులారా, ఈరోజు అప్పు మనల్ని ఎన్నో రకాల బానిసత్వానికి గురి చేస్తుంది. అప్పు మరి తీసుకున్నవాడు ఊరుకోరు కదా, వాళ్ళు నానా మాటలు అంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు సమయానికి అప్పు కట్టపోతే అంతెందుకు, అద్దెకి కొంతమంది ఓనర్స్ కూడా మరి ఖాళీ చేయండి ఇవ్వకపోతే అనేవాళ్ళు కూడా కొంతమంది. చూడండి 2వ రాజుల గ్రంథంలో మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ మొదటి నుంచి చదువుదా. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా ఇద్దరు కుమారులను తన దాసులు ఉన్నట్టుకై వారిని పట్టుకుని పోవడం వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. జాగ్రత్త వినండి. ఇక్కడ ఈ ప్రవక్త చనిపోయాడు. చనిపోతూ కుటుంబానికి మిగిలిస్తుంది ఏంటంటే అప్పులు. ఆస్తులు ఏమి ఇవ్వలేదు కానీ అప్పులు మిగిల్చాడు. ఇప్పుడు జరిగినది ఏంటంటే మరి ప్రవక్త శిష్యులైన భార్య ఒక్కతే, ఆమె చాలా బాధపడుతుంది.
ఈ సమయానికి వాళ్ళ ఇంటికి దైవజనుడు ఎలీషా గారు వెళ్ళారు, ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆమె మొరపెడుతుంది, అయ్యా దైవజనుడా, నా ఏలినవాడ, నా బాధ ఒకటే, ఏంటంటే నా భర్త చనిపోతూ నాకు ఇచ్చిన ఆస్తి ఏంటో తెలుసా? అప్పేనయ్యా. అయితే ఇప్పుడు ఈ అప్పు తీర్చడానికి మా దగ్గర ఏమీ లేదు. అప్పులోడు వచ్చి మీరు నా డబ్బు కడతారా, లేకపోతే మీ పిల్లల్ని తీసుకెళ్ళి బానిసలుగా నా ఇంట్లో పని చేయించుకోమంటారు. ఇంకా అవేం చేయగలరు? ఆడ మనిషి, మరి పిల్లలు చిన్నవారు, ఈ అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు. ఏం చేయాలో తెలియక దైవజనుడికి మొరపెడుతుంది, అయ్యా నువ్వే నా దిక్కు, ఏం చేస్తావు నాకు తెలియదు, అయితే నా కోసం ప్రార్థన చేయమంటే. అప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏమున్నది అన్నాడు. నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప ఏమీ లేదయ్యా, అన్నీ నిండుకున్నాయి, ఒక నూనె కుండ మాత్రమే ఉన్నది. అప్పుడు దైవజనుడు అన్నారు, అయితే ఒక పని చేయి, మీ ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళి కొన్ని పాత్రలు తెచ్చుకో, మళ్ళీ ఇద్దుకొని పాత్రలన్నీ తీసుకొచ్చుకొని చదవండి. అక్కడ ఏమని అంటున్నారు? ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పను. అందుకామె నీ దాసులను నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదను. అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరికగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో చెప్పాను. ఆమె అతను పోయి తాను తన కుమారును లోపల నుండి తలుపులు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలు నూనె పోసాను. పాత్రని నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతం. దైవజనుడు అన్నాడు, అమ్మా నా వల్ల నీకేం కావాలి? ఏలినవాడని అప్పు తీర్చే మార్గం ఎలా? మీరే ప్రార్థన చేయాలి. అప్పుడు దైవజనుడు అన్నాడు, నీ ఇంటిలో ఏముందంటే నూనె కుండ. ఓ పని చేయి, చుట్టుపక్కల అందరి దగ్గరికి వెళ్ళు, అందరి దగ్గర మళ్ళా ఇస్తానని పాత్రలు తీసుకొచ్చుకో. అయితే ఈ యొక్క నూనె కుండ ఉంది, ఆ నూనె కుండను మధ్యలో పెట్టి మిగతా పాత్రలను అక్కడ పెట్టి నీవును నీ కుమారులను తలుపేసుకుని ప్రార్థన చేయి. గదిలోకి వెళ్ళి నీ కష్టము, నీ బాధ, నీ శ్రమ, సమస్య దేవునికి తెలియపరచండి. అలాగే ఆమె పిల్లలు ప్రార్థన చేశారు, అయ్యా మా దిక్కు నీవే. ఈరోజు సోదరుడా, ప్రార్థన మన జీవితాలు అద్భుతాలు చేస్తుంది. ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయి. ప్రార్థన శక్తి నీకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన సింహాలను మూయించగలిగింది ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడైతే వీరు ప్రార్థన చేశారో ఈ ప్రార్థన ఫలితంగా అద్భుతం ఏం జరిగిందంటే ఆ పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, అమ్మా ఇవి తీసుకొని వెళ్ళి అమ్మి మీ అప్పు తీర్చుకో. హల్లెలూయా. ఎంత అద్భుతం. దైవజనుడు ఆ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థించిన తర్వాత అద్భుతం జరిగింది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా కష్టం వచ్చిందా, బాధ ఉందా, శ్రమ ఉందా, దైవజనుని పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి. దేవునికి మహిమ. నీవు నీ పిల్లలు దేవునితో గడపండి, దేవునితో సహవాసం చేయండి. ప్రార్థన శక్తిని ఇంట్లో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని అప్పులు నాయని ఏడుస్తూ దిగులు పడుతూ ఒకటి ఈ శాపగ్రస్తమని మన ఇంట్లో ఏలుబడి చేయకూడదు. అప్పు కూడా ఒక శాపమే. ఈ అప్పు మనం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఈరోజు భయంకరంగా ఎలా ఉన్నారంటే ఈ అప్పులు మరి పీల్చి పిప్పు చేస్తున్నారు. 10 రూపాయలు వడ్డీ, 15 రూపాయలు వడ్డీ కట్టలేక కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే ఈ అప్పుగానే ఉండిపోతుంది. వడ్డీ మాత్రం నెల వడ్డీ కట్టాలి. కొంతమంది అంటారు, అయ్యా అప్పు అలాగే ఉంది కానీ వడ్డీ పెరిగిపోతుంది. ఎంత బాధాకరం. ఎందుకంటే వీళ్ళు ఎంతో కన్నీరు గార్చి దుఃఖంతో వేదనతో ఇస్తుంటే వీళ్ళేమో ఒక నెల కట్టకపోయిన వాళ్ళ మీద గొడవ చేయటం అది శాపం అండి. దయచేసి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని పిల్లలారా, మన లగ్జరీలకు వెళ్ళి అనవసరంగా ఎక్కడ అప్పులు చేయొద్దు. ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి. దేవుడిచ్చిన దాంట్లో దేవునికి మహిమ చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చే వరకు ఎదురు చూడు, దేవుడిచ్చే వరకు వేచి ఉండు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అంతేగాని అప్పు చేసి మనం ఎన్ని తీసుకోవాల్సిన అంత అవసరం ఏంటి? ఎందుకంటే మాకు తెలిసిన ఒక కుటుంబంలో భర్త ఆటో నడుపుకుంటూ ఉండేవాడు. ఒక సహోదరి భర్తను పక్కింటి ఆమె నల్లపూసలు చేయించుకుందట. ఆమె నల్లపూసలు చేయించుకుంది. ఆమెకు డబ్బు ఉంది, ఆమె చేయించుకోగలిగి. నీకు లేనప్పుడు నువ్వెందుకు భర్తతో గొడవ పడుతుంది? రోజు నువ్వున్న ఉపయోగం ఏముంది?
చూడండి, ఆమెకు తన భర్త చక్కగా నలపూసలు చేయించారు. నాకెందుకు, నా బ్రతుకులో ఏమన్నా సంతోషం ఉందా, మరి అచ్చటముచ్చడం ఉందా, నాకు ఒక బంగారు చేయించావా అని భర్తతో గొడవ పెట్టుకుంటే ఈ పోరు భరించలేక భర్త ఎక్కడో 10 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి ఆమెకి చక్కగా నలపూసలు చేయించారు. కొన్ని రోజులు మాత్రమే చక్కగా వేసుకుని ఏదో అందరూ జీవిస్తూ ఇంత బంగారు చేయించుకుని అందరికి చుట్టూ తిరిగి చక్కగానే బంగారం చేయించుకున్నాను. తర్వాత క్రమేపీ ఈ అప్పు తీసుకొచ్చారే ఇది పెరిగిపోతుంది, పాపం పెరిగినట్టు పెరిగిపోవటం, ఇది కట్టలేక చివరికి అప్పుల పాలైపోయి చాలా చూడండి ఊరొదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎంత బాధాకరం! ఎందుకంత చివరికి అప్పు ఇచ్చిన వాళ్ళు తిట్టుకోవటం, ఆ ఇల్లు వదిలేసి ఎక్కడో పారిపోవటం, ఇంత బాధ ఎందుకు? అసలు ఎవరు కొట్టారు? ఆ వస్తువులు వేసుకోకపోతే ఎవరు అడిగారు నిన్ను? ఎందుకు? పైగా మళ్ళీ భర్తను బాధించటం, భర్తను ఇసికించటం, కుటుంబాలు ఎందుకంటే దీనివల్లేనండి కుటుంబాలు కూలిపోతున్నాయి. అండర్స్టాండ్ లేకుండా పోతుంది, లోబడట్లా. సరే నాకు ఇంట్లో ఉన్నదాన్ని తృప్తి చెందుదా, కలో గంజి ఉన్నదాంతో సంతృప్తి చెందుదా అని ఉండాలి. అంతేగాని నాకు ఆ బంగారం కావాలి, లేకపోతే నాకు ఆ పట్టు వస్త్రాలు కావాలి. కొంతమంది ఇలా పీడించేవాడు ఉన్నారు కుటుంబాలలో. ఇలాంటి వల్లే కొంతమంది పురుషులు కూడా త్రాగి డబ్బు వ్యర్థం చేయటం, అప్పుల పాలు చేయటం, ఇంట్లో ఎక్కడ డబ్బులు దాచిపెట్టిన మొత్తం తీసుకెళ్ళటం, ఈ త్రాగుడు బానిసలై ఇంట్లో వస్తువులు అమ్ముకునేవాడు చివరికి దొంగగా మారటం, భయంకరమైన పరిస్థితులు అండి. అప్పు ఎందుకు చేస్తాను? ఒకసారి నువ్వు స్వపరీక్ష చేసుకో. క్రైస్తవ సోదరుడా, నువ్వు నిజంగా ఒక క్రైస్తవుడిగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఇలాంటివి ఉండకూడదు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చదువుదా. ఇంకా ద్వితీయోపదేశకాండంలో 15వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించెను గనుక అనేక జనములకు అప్పు ఇచ్చెదవు గాని ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యం నీతో మాట్లాడుతుందంటే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రభువా, ఈరోజు నాతోనే మాట్లాడుతున్నా, ఇంక నేను ఎప్పటికీ అప్పు చేయకూడదయ్యా, నేను అప్పిచ్చే వ్యక్తిగా ఉండాలి. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడిని అనేక జనములకు అప్పిచ్చేలాగా దేవుడు నేను చేయాలి. ప్రభునామానికి మహిమ. ఈ వాక్యము మరి ముగించేలోపు నువ్వు దేవుని విజ్ఞాపన చేయి, దేవుని స్తుతించు, ప్రార్థన చేయి. ప్రభువా, ఇది మొదలుకొని నేను అప్పు ఇచ్చేలాగా ఉండాలి. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, ఈరోజు నీ జీవితంలో నీ హృదయంలో తీరని బాధ, ఎంతో వేదనతో నువ్వు వాక్యం వింటున్నావు. అవును, నీ హృదయంలో చాలా వేదన ఉంది, బాధ ఉంది. అప్పులు 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 అప్పులు, ఈ అప్పు తీరలేక ఎన్నో వస్తా మరి తిప్పలు పడుతున్నారు కదా. దీనివల్ల మనశ్శాంతి లేదు, దీనివల్ల బీపీలు పెరిగిపోతున్నాయి, షుగర్ పెరిగిపోతుంది, టెన్షన్. ఎలాగా మరి ఈ నెల మరి వస్తున్నలకే అప్పులు చేస్తుంటారు. ఏమ్మా మా అప్పు ఏది ఎలా కడతావని. మొన్న మధ్య నేను ఒక ఇంటి ప్రేయర్ చేయడానికి వెళ్తుంటే పక్కన ఒక ఆమె రోడ్డు మీద నిలబడి కేకేస్తుందా, ఏమమ్మా ఎన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు కడతావు, నాకు అన్ని కుదరదు, సాకులు చెప్పొద్దు, ఎప్పటికప్పుడు సాకులు చెప్పేస్తున్నావు, ఏమో నాకు అన్ని తెలియదు, నాకు రేపటికల్లా డబ్బులు కావాలి. చూడండి, ఆమె లోపల నుండి బయటకు రాక ఈ ముఖం చల్లక లోపల నుండి సమాధానం చెప్తుంది. అమ్మ లేవు అమ్మ, ఇస్తానమ్మా, నా భర్త కూడా లేడు, ఆయన బయటకు వెళ్ళారు, నాకు అయింది అనవసరం అమ్మ. చూడండి, ఎందుకంటే అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి దాసులు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు, ఆ మాటలు భరాయించాలి. కాబట్టి ఎందుకు మనకు అలా? ఈ రోజు నుండి దేవుని దగ్గర అడుగు, ప్రభువా దయచేసి నేను అప్పు చేయకూడదయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో చదువుదా. ఇంకా లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం కూడా చదవండి. మీరైతే ఎట్టి వారిని గుచ్చేను నిరాశ చేసుకొనక మీ శత్రువు ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. జాగ్రత్త వినండి. మనం అప్పు ఇచ్చామనుకో, ఇక దానికోసం తిరిగి మళ్ళా వస్తుందని ఆలోచించవద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీకున్నది సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తే ఆపదలు ఆదుకో. అంతేగాని వడ్డీలకి ఇచ్చి ఇంకా సంపాదించాలి, ఏ పట్టుకుపోతా చెప్పండి. వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంతో కన్నీరు గార్చి దుఃఖంతో ఏడుస్తూ బాధతో వాళ్ళు కడుతుంటే వాళ్ళు చెమటని ఆ రక్తంగా గార్చికిస్తుంటే పిప్పి చేస్తున్నాం. అది ఎంత మొరపెడుతుంది, అది ఒక శాపంగా మారిపోద్ది మనకి. మనము వడ్డీలాగా. అందుకే జక్కయ్య అంటాడు, ప్రభువా ఎవరి యొద్ద నేను దేన్ని అన్యాయంగా తీసుకుంటే 4 గంతులు చెల్లిస్తానంట. ప్రియ సోదరుడా, తప్పకుండా ఈ అప్పు మనకెందుకంటే ఈ వడ్డీల అక్రమ సంపాదన ఎప్పటికైనా మనకి ఇది కీడికే, మన పిల్లల మీద శాపంగా మారుతుంది.
ఎవరు కూడా అన్యాయంగా అక్రమ సంపాదన కొరకు ప్రాకులాడొద్దు, పోరాడవద్దు. క్రైస్తవ బిడ్డలారు, మనం దేవుని పిల్లలం, దేవునికి భయపడాలి. ప్రభునామానికి మహిమ. ఎవరు ఆపదలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వారికి ఏదో చేయబోదులుగా సహాయకరంగా సహాయపడు. కాబట్టి అంతేగాని ఇదిగో ఈ 1000 రూపాయలు ఇస్తున్నాను వడ్డీ అంత ఇస్తావు, లేకపోతే 10,000 ఇస్తున్నా వడ్డీ అంత ఇస్తావు, అలా ఆశించొద్దు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తోటి క్రైస్తవుగా దేవుని బిడ్డగా నువ్వు సహాయం చేయటానికి నీ చేతులు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ అప్పుల గురించి రాయబడింది లూకాసు సువార్తలోని 6వ అధ్యాయం 34వ వచనం కూడా చదవండి. మీరు ఎవరి వద్ద మరలా పుచ్చుకోమని నిరీక్షించుదురో వారికే అప్పిచ్చిన మీకేం మెప్పు కలుగును. పాపులను తామిచ్చిన మరలా పుచ్చుకోమని పాపులకు అప్పించరు కదా, మీరైతే ఎట్టి వారు కూర్చోను నిరాశ చేసుకోనక మీ శత్రువు ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. దేవునికి మహిమ. మనం ఏం చేస్తాం? మనకి ఇష్టమైన వాళ్ళని లేకపోతే మనకి ఇస్తారనుకునే వాళ్ళకి ఇస్తాం, కానీ నిజంగా ఆపదలు, కష్టములు, బాధలు, శ్రమలలో ఉన్న వారికి సహాయం చేయాలి. అలా కాకుండా క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనం ఆపదలు ఉన్నవారిని ఆదుకునే వాళ్ళ ఉండాలి. అయితే ఈరోజు దేవుని దగ్గర నువ్వు ఒక స్వపరీక్ష చేసుకో. ఎందుకంటే ఈ ద్వితీయోపదేశ కాండంలోనే రాబడి ఉంది. మనము ఎందుకని అప్పులు పాలవుతున్నామంటే, మరి ఆ 28వ అధ్యాయం ఒకసారి వెళదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 28వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములకు నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు హెచ్చించబడాలి, నువ్వు దీవించబడాలి. అంతే. ఎప్పుడు చూస్తున్నా అప్పులు అప్పులు అప్పులు. కొంతమంది కదిలించండి, ప్రతి మాటకి చిన్నదానికి పెద్దదానికి అప్పు అప్పు అప్పు. హల్లెలూయా. కొన్ని కొట్టుల దగ్గర పెడతారు కొటేషన్లు. ఏమంటారంటే అప్పు ఇవ్వబడదు అని అంటారు. ఇంకొకసారి అప్పు అడగరాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అప్పు అడగరాదు అంటారు. కొన్ని చోట్ల అప్పు ఇవ్వబడదు. ఈరోజు నీవు నీ దేవుడిని యెహోవా మాటను శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయన్న. ఎలాగా? భూమి మీద నువ్వు హెచ్చించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడతా, లోపలికి వచ్చినా దీవించబడతా, నువ్వు చేయ పనులన్నిటిని ఆశీర్వాదకరంగా ఉంటాయన్న. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2వ వచనం చదవండి. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు దేవుని మాట వినాలి. దేవుని మాట వినటం అంటే దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. 6 దినాలు కష్టపడండి, 7వ రోజు నాకు ఇవ్వమన్నారు. కొంతమంది 7వ రోజు కూడా దేవునికి ఇవ్వరు. అసలు కుటుంబంలో కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే కుటుంబ ప్రార్థన ఉండదు. కుటుంబం అంతా కలిసి సంతోషంగా దేవుని ఆనందించరు, దేవుని స్తుతించరు, దేవుని మహిమపరచరు. ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఎవరికి వారే కనీసం కలిసి కూర్చొని ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరచుదాం. ఎందుకంటే ఈరోజు మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. మనం జీవిస్తున్నామంటే ఆయన కృప. మన ముందు ఎన్నో తెగుళ్ళు వచ్చినా ఈరోజు మనం సజీవులుగా ఉంచారు కాబట్టి దేవుని గణపరచాలి. ప్రియమైనటువంటి సహోదరుడా, మనం దేవునికి సమయం ఇస్తున్నావా? వ్యర్థమైన వాటి ఎందుకు మనసు ఉంచుతున్నావా? ఇంకా ఇక్కడ చూడండి, మరి ఈ దీవులు అంటే ఏమేమి వస్తాయి నీ మీద కనంటే, నీవు అది పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు. అంటే ఎలాగా? పట్టణం నువ్వు వెళ్ళిన జాబు నిమిత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. పొలంలో నువ్వు వేసిన పంట ఈరోజు ఏదైతే విత్తనం వేస్తావో 100 అంతల ఫలం. ఇస్సాకు గురించి చదివినట్లయితే ఇస్సాకు ఆదేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడైన. అంటే అతను గొప్పవాడు అవటానికి కారణం ఏంటంటే దేవుని చిత్త ప్రకారం దేవుని మాట విన్నాడు. దేశమంతా కరువు వచ్చినా మరి ఇస్సాకు జీవితంలో దేవుడు సమృద్ధిని ఎందుకు ఇచ్చాడు? ఆయన పంట అంతా సమృద్ధిగా పండటానికి కారణం ఏంటంటే దేవుని మాట చొప్పున చేశాడు కనుక అతను ఆశీర్వదించబడ్డారు. ఈరోజు నీ జీవితంలో ఆయన మాట వింటే పట్టణంలో పొలములో దీవించబడతావు. నీ పిండి పిసుకు, నీ తొట్టి సమస్తము దీవించబడతా అంటున్నారు. కాబట్టి ఇంకెక్కడ ఏమన్నారంటే ఇదంతా చదువుకుంటూ వస్తే ఇవన్నీ నువ్వు దేవుని మాట వింటే మరి ఆ విధంగా ఆయా కాలంలో వర్షాకాలంలో చక్కగా వర్షం పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏ కాలానికి ఆ కాలం రీతిలో కాలాలు అనుగుణంగా నడుస్తాయి. దేవుని మాట వినకపోవటం వల్లే ఇవన్నీ కూడా వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు. ఇలా కాకుండా దేవుని మాట మనం వినాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మరి దేవుని మాట వింటున్నావా? ఆయన మాట వింటే అనేక జనములకు అప్పిచ్చే వ్యక్తిగా ఉంచుతాను. ఈరోజు వాక్యం విన్నావు కదా,
దయచేసి అప్పు చేయడానికి ప్రయత్నం చేయదు. అప్పు ఉందా, ప్రార్థన చేయి. నీకు అవసరత ఉందా, దేవుని దగ్గర మోకరిల్లు, కన్నీరు విడు. దేవుని ఇవ్వలేదంటే ఏదైనా ఉందా, దేవుడు సమస్తం ఇస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మనము ఆ సంవత్సరాంగా అక్కడ పరిగెత్తుదాం, ఇక్కడ పరిగెత్తుదాం, వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం, చీప్ అయిపోతాం. అదే నువ్వు దేవుని దగ్గర అడుగు, దేవునికి మొరపెట్టు. దేవుడు ఇవ్వలేదంటే ఏదీ లేదు. ప్రార్థన చేద్దాం. దయచేసి నాతో ఏకీభవించండి. ప్రార్థన. మీ సమస్య ఉందా, బలహీనత, వ్యాధి, అనారోగ్యమా, ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చేయబెట్టుకో. ప్రార్థన చేస్తుండే దేవునికి విడుదలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా నీకే స్తోత్రములయ్యా. ఈ దినమును విత్తబడిన వర్తమానం ప్రతి హృదయములు ఫలింపు దయచేయండి. ప్రభువా, నువ్వు స్వస్థపరిచే దేవుడవు, ఆరోగ్యమిచ్చే దేవుడవు, ఆయుష్నిచ్చే దేవుడవు, సమస్యలు తీర్చే దేవుడవు. ఈ దినమున వాక్యంతో ప్రతి ఒక్కరితో మాట్లాడేవని నమ్ముచున్నానయ్యా. ఈ వాక్యం బిడ్డలను సరిచేయండి నాయన. వాక్యం ద్వారా చక్కదిద్దండి నాయన. మార్పు దయచేయండి. హృదయములకు నిన్ను చేర్చుకొని నాయన అప్పు ఇచ్చేవారికి మమ్మల్ని ఉంచి మహిమ పొందమని యేసయ్యా. ఈ బలహీనతలు ఎక్కడ బిడ్డలకి ఎక్కడ బలహీనతలను ముట్టి స్వస్థపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం విన్నారు కదా. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని పిల్లలారా, ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చండి. మీ ప్రార్థన అవసరతల కొరకు తప్పకుండా ఫోన్ చేయండి. మీకోసం ప్రార్థించడానికి నేను, నా ప్రార్థనా బృందం ఉన్నారు. ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూనే ఉంటారు. మేము బయటికి వెళ్ళినా మా సంఘం మరి ప్రేయర్ టవర్లు అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థిస్తారు. మీ అవసరం చెప్పినప్పుడు మా ప్రార్థనా బృందం ఉంది ప్రార్థించడానికి. దేవునికి మహిమ. అంత మాత్రమే కాదండి, మీరు మరిన్ని ఇంకా మా వర్తమానాలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమం ఎంతో భారంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రభువే నడిపిస్తున్నాడు. మీ వంతుగా మీ సహాయ సహకారాలు కూడా మీరు అందించగలరు. చాలామంది మరి స్పందిస్తున్నారు, కార్యక్రమానికి తమ వంతుగా స్పాన్సర్ చేస్తున్నారు. మీరు కూడా ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే మీ వంతుగా ఎంతైనా ఈ కార్యక్రమం మీ సహాయ సహకారం కూడా అందించగలరు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.